రండి లోపలికి. అరే ఏంటలా డల్లుగా ఉన్నారు? ఫేస్ కూడా ఎలా అయిపోయిందో చూడండి. రాత్రి నుంచి ఒళ్ళు నొప్పులు, జ్వరం. ఏంటి రాత్రి నుంచి ఒళ్ళు నొప్పులు, జ్వరమా? ఏది నన్ను చూడనివ్వండి. అరే ఒళ్ళు కాలిపోతుంది. టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నానండి. మళ్ళీ ఒకటి వేసుకోండి. తర్వాత ఎక్కడుంది? వేసుకుంటానులేండి. ఎక్కడుందో చెప్పండి. మీకెందుకండి శ్రమ? ముందు ఎక్కడుందో చెప్పండి. లోపల కబోర్డ్లో ఉంది. మీకెందుకండి శ్రమ? అయ్యో శ్రమే ఉందండి. ముందు మీరు సోఫా మీద పడుకోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. పడుకోండి, నేను తీసుకొచ్చేస్తాను. మేడం మేడం ఈ టాబ్లెట్ వేసుకోండి. అయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నానండి. నాకు శ్రమే ఉంది మేడం. తీసుకోండి, ముందు టాబ్లెట్ తీసుకోండి. ఇక్కడ పడుకోండి, దీని మీద తల పెట్టుకుని పడుకోండి. మీకెందుకండి శ్రమ? శ్రమే ఉందలేండి. తగ్గిపోయిద్దిలేండి. టైం 2 అయిందే. సుధీర్, 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 మీరు వెళ్ళలేదా? మిమ్మల్ని అలా వదిలేయటం ఇష్టం లేక అలాగే పడుకుని పోయానండి. ఏది ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఓ పూర్తిగా తగ్గిపోయింది. సరే నేను ఇంక వెళ్తానండి. సుధీర్, ఇక్కడే పడుకోవచ్చుగా. నువ్వు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. సరే మీరు ఇక్కడ పడుకోండి, నేను రూమ్లో పడుకుంటా. నా పక్కనే పడుకోండి ప్లీజ్ సుధీర్. అట్లా పడుకోవటం బాగోదేమోనండి. ప్లీజ్ సుధీర్.
మర్చిపోలేని రోజు. ఇందులో ఇంత సుఖం ఉంటుందని నిన్నే అర్థమైంది. సూపర్ కదా. సరే మరి, ఇంకా నేను వెళ్ళనా? వద్దు, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా, టిఫిన్ చేస్తాను. తిని కాసేపు మాట్లాడి వెళ్తూ గాని. మళ్ళీనా? అవును రాజా, మళ్ళీ విజయ్ వస్తే ఇంత ఫ్రీ దొరకదు. ఓ సరే, నువ్వు టిఫిన్ రెడీ చేయి, ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళా ఒక రౌండ్ స్టార్ట్ చేస్తా. సరే. హలో సుధీర్, ఏంటి ఇంటికి రావట్లేదు? సారీ ప్రశాంతి, ఇంకా నేను క్లాస్ చెప్పను. నేను మానేశాను, వేరే జాబ్ చూసుకున్నా. ఇంకా నాకెప్పుడు ఫోన్ చేయకు. బాయ్. సుధీర్ 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 మళ్ళీ కట్ చేస్తాడా? ఫోన్ చేయొద్దన్నాగా, ఎందుకు పద్దాగా చేస్తున్నావు? సుధీర్ ప్లీజ్ నా మాట విను సుధీర్, ఒక్కసారి నాతో మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ సుధీర్ నా మాట విను ప్లీజ్. ఏంటో ఫోన్లో చెప్పు. అది ఫోన్లో చెప్పేది కాదు సుధీర్, ఒక్కసారి వస్తే చెప్తాను ప్లీజ్ సుధీర్. సరే వస్తున్నా. ఏంటి పిలిచావు? తొందరగా చెప్పు. నువ్వు ముందు కూర్చో సుధీర్, చెప్తాను. మనం చేసేది ఈ లోకంలో కొత్త కాదు, ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ సీక్రెట్గా మెయింటైన్ చేసుకోవాలి. నీకొకసారి చెప్పా కదా, నా పెళ్ళామే నాకు లోకం. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, వెతుక్కో. కూల్ రాజా. ఆడది ఒకరిని ఇష్టపడితే మహేష్ బాబు వచ్చినా కూడా మడిచి పక్కన పెడుతుంది. ఎన్ని కోట్లిచ్చినా అవసరం లేదు, దానికి వాడే కావాలి. అర్థం చేసుకో. నువ్వెన్ని చెప్పినా నా భార్యకి నేను ద్రోహం చేయలేను. అవునా? అయితే ఈ వీడియో చూడు. ఇది నా మొగుడికి చూపించి నువ్వు లేని సమయంలో నా మీద దౌర్జన్యం చేశాడని చెప్తాను. నీ మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తాను. అప్పుడు ఎలా చేస్తావు నీ భార్యతో కాపురం? వీడియో, నా వీడియో ఇది ఎప్పుడు తీసావు? ప్లీజ్ ఎవరికి చూపించొద్దు, నా పరువు పోతుంది. నీ జైలుకి వెళ్తే నా భార్య బతుకుదు. సరే, నువ్వు చెప్పినట్టు ఏంటాను. ప్లీజ్ ప్లీజ్. అని అంటాననుకున్నావా? ఆడదానికి నీకే అని తెలివితేటలుంటే మగాడిని, అది నీకు మాస్టర్ని, నాకెన్ని తెలివితేటలుండాలి? ఒక్కసారి ఆడియో విను.
అయితే ఈ వీడియో చూడు. ఇది నా మొగుడికి చూపించి నువ్వు లేని సమయంలో నా మీద దౌర్జన్యం చేశాడని చెప్తాను. నీ మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తాను. ఇదెప్పుడు రికార్డ్ చేసావు? నేను మీ ఇంటికి వచ్చినప్పుడే రికార్డింగ్ స్టార్ట్ చేశాను. వినిపించమంటావా మీ ఆయనకి? వద్దు సుధీర్, నా కాపురం కూలిపోతుంది. అవునా? బుద్ధిగా ఆ వీడియో డిలీట్ చేయి, నేను కూడా నా ఆడియో డిలీట్ చేసేస్తాను. ఎవ్వరికీ అనుమానం రాదు. మూడొస్తే చన్నీళ్ళు పోసుకుని పడుకో. ఇంకోసారి నాతో పెట్టుకో. నాకు గుడ్ బాయ్, వస్తా.